మాత్రే నమః. అందరికీ నమస్తే. ఇప్పుడు మనం ఉన్నది చాలా పెద్ద సెలబ్రేషన్ చేసుకుంటున్నాం మాతృదేవో భవ ఆశ్రమం. మాతృదేవో భవ అంటేనే అందులోనే మాతృ అంటే అమ్మ అనే పదం ఉన్నది. చాలా చక్కగా ఇక్కడ అమ్మవారి కార్యక్రమం ధూమ్ధామ్గా నడుస్తుంది. ఈ ధూమ్ధామ్ కార్యక్రమం మేము ఎలా చేస్తున్నామో అలాగే బోయిన్పల్లిలో కూడా రగడ్ సాయి అంటే మీ అందరికీ తెలుసు. మా సహోదరుడు చాలా లక్షల వేల మందిలో చాలా ధూమ్ధామ్గా బోనాల కార్యక్రమం 7 అక్కజెల్లెల దేవాలయం దగ్గరికి వెళ్ళి ప్రారంభమై అమ్మవారి దేవాలయానికి చేరుతుంది. చాలా లక్షల మంది ఉంటారు. అలా పిలిచిన మరుక్షణమే గిరియన్న పిలిచిన మరుక్షణమే నేను సైతం అని వచ్చిండు. అలాగే ఆయన వయసుతో కూడా కుటుంబం కూడా పిలిపించిండు. గిరియన్న గారికి చాలా డబ్బులు కావాలి, ఇప్పుడు అవసరం ఉంది. ఆయన పర్సనల్ ప్రాపర్టీ కూడా అమ్ముకొని ఈ యొక్క అనాథలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇదంతా రెంట్, ఇంతకుముందు వేరే రోడ్ పక్కకు ఉండే అది అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అయ్యిండ్రు. మళ్ళీ ఇదంతా కూడా అరేంజ్మెంట్ చేసుకునేది చాలా సమయం పట్టింది. అప్పుడు మేము కూడా వచ్చినాము, వాస్తు చెప్పినాము, ఎక్కడ ఏది పెట్టాలనో చెప్పినాము. ఆ తర్వాత డబ్బులు కావాలంటే ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాబుక్ ద్వారా కూడా మేము నా పిలుపునిచ్చిన నన్నంటూ అభిమానించే వాళ్ళు అమ్మవారి ప్రియమైన భక్తులు, ముఖ్యంగా మానవ సేవే మాధవ సేవ. మన వాళ్ళకి ఎంత పెట్టిపోతున్నాం భూమి మీద కాదు, మనమంటూ ఎంత పుణ్యాన్ని సంపాదించడం అనేది ముఖ్యం. కాబట్టి ఆ ముఖ్యమైన కార్యక్రమంలో మా వంతు సహాయం చేస్తూనే ఉన్నాం. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ కొత్తగా భవనం ఏర్పాటు చేయాలంటే ఇదంతా వేస్ట్ అయిపోతుంది. ఇదంతా అక్కడ అక్కర రాదు, ఈ బండలు కానీ ఏవి అక్కర రావు. మళ్ళీ అక్కడ కొత్త సంసారం లెక్కనే అనమాట. అలాంటిది అక్కడ మళ్ళా 1.5 కోటి పైగాని ఖర్చు పెడుతున్నాడు. చాలా డబ్బు కావాలని ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చేతులు జోడించి నేను మనసారి అందరిని వేడుకున్నా. అందరూ ఈ న్యాయము ధర్మము సనాతన ధర్మం అనే దాంట్లో మనం ఉండాలి, గోరక్షణలు ఉండాలా, ప్రజాసేవలో ఉండాలి. మానవ సేవే మాధవ సేవ భగవంతుడు చెప్పింది అది. ఇంత కూడా పెట్టుకున్నావా, ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎంత పెద్ద బంగ్లాలు ఉన్నాయని కాదు, నువ్వు ఎంత పుణ్యాన్ని సంపాదించుకొని భూమి మీద వెళ్తున్నావు అని మాత్రమే. అదే పిల్లలకు వర్తిస్తుంది. ఆస్తులు పాస్తులు కొన్ని కోట్లు సంపాదించుకుంటారు, వాడు రోడ్డు మీద టక్కరే చచ్చిపోతాడు. అయ్యా అంత అప్పు చేసి పాపాలు చేసి కూడబెట్టి సంపాదించిపోతాడు. ఆయన నా పిల్లలకి ఇన్ని కోట్లు ఇస్తున్నారు. కానీ అనుకోకుండా కొడుకు తండ్రి కళ్ళమ్మలే కొడుకు పోయే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే ఎవరెవరైతే శ్రీమంతులు ధనకోటీశ్వరులు ఉన్నారో వాళ్ళు ఇలాంటి వాళ్ళకి సహాయం చేయాలి. నా వంతు సహాయంగా నేను కూడా అంతో నేను కూడా ఇచ్చుకుంటా తర్వాత. ఇప్పుడు మాత్రం ఎంత తీసుకుంటారు మీరు, 1,00,000-1,50,000 ఉంటుంది అని నాకు పిలుపు వచ్చింది అని నాకు ఫోన్ చేసినప్పుడు నా వంతుగా ఫ్రీగా, ఎందుకంటే నా దేహము నా శరీరము నా బోనము నా ఆట నా పాట నా అమ్మవారు, ఆమెకు నేను డబ్బు పెట్టలేను. కాబట్టి ఇప్పుడు నేను ఫ్రీగా వచ్చి నా సేవ చేసుకుంటా అనుకున్నా. అలాగే రగడ్ సాయి మా సహోదరుడు కూడా పిలుపునిచ్చిండు. తన ఫ్యాన్స్ ఉన్నారు, మాకు భక్తులు ఉన్నారు. అందరు కలిసి ప్లీజ్ రిక్వెస్ట్ రూపాయి నుంచి మేము ఎవరిని బలవంతం చేశాడు.